అవురవురా పులవర్తన, ఇంతకాలము ఈ గురువుని వీడి ఎత్తడికేగతివి. ఈ చేతులతో పెంచి తినే, ఈ నోటితో దీవించి తినే, ఇంత కాటినేమా? గురుదేవో నమః. ఏమిటది స్వామి? ఇప్పుడే కదా గురుదక్షిణ కింద మీకు అష్టాండములు సమర్పించి ఉంటుని. ఆ గురుదక్షిణ సమర్పించి తిన తృప్తితో, ఆనందముతో, పారవశ్యముతో ఎంతకాలం ఉంటిను, ఎచ్చట ఉంటిను, ఏమై ఉంటిను స్వామి? ఏది స్వామి? మరల మీ పవిత్ర పాదకమలము. పులవర్తన, పవిత్రమైన పద్మరేఖ గల హస్తమునేది, పాదములంటరాదు. మనం ఇప్పుడే అదృశ్యకరణితో మధురవర్మను చేరవలే. దృశ్యభరణి, అదృశ్యకరణి. దృశ్యకరణి నాకేమి తెలియను స్వామి. గురుదేవా, అది ఇప్పుడు ఎచ్చట ఉన్నది? అవునవును, నాతో రం. పదుడు పదుడు. ప్రభు, ప్రజల వారు ఎవరో యువకుని వెంటబెట్టుకొస్తున్నారు. ప్రభు, ప్రచండుల వారు మన కుమారుని తీసుకొచ్చి ఉండాలి. వారు వెళ్ళింది పద్మహస్తం గల వాడి కోసం కదా. నా బిడ్డను తీసుకొస్తానని నాకు మాట ఇచ్చారు. రండి ప్రభు. కుమారా, అమ్మా, కోటి జన్మల అనుబంధాన్ని స్ఫురణకు తెచ్చే మీ పిలుపుకు పరవశించిన ఈ పులవర్తనుడు మీకు అంజలి ఘటిస్తున్నారు. మహాత్మా, ఇతనేనా మా కుమారుడు? ఈ పుణ్యరాశియేనా మా పసివాడు? త్వరగా చెప్పండి మహాత్మా, త్వరగా చెప్పండి. మహారాణి, పుత్రుని చూడవలనన్న మీ ఆత్రము ఆ మాత్రము మాకు తెలియదా? ఇతడే మీ పుత్రుడైనా ఈ పాటికి చెప్పకుందునా? లక్ష్మీ భాండారములోనున్న మీ కుమారుని కొనితేగల వీరుడే ఈ పులవర్ధనుడు. పద్మరేఖ గల భాగ్యశాలి, గ్రంథము చదువు గల సమర్థుడు. మహాత్మా, ఈ చిరంజీవి నా కుమారుడు కాడంటారా? ఈ కన్న తల్లి కన్నీరు తుడవటానికి నా తండ్రి రానేలేదా? గురుదేవ్, ఈ పవిత్ర మాతృమూర్తి వాత్సల్యంలో తని అనే ఆ తనయుడు ఎంతటి దురదృష్టం. మహారాణి, విచారించకండి. నా శక్తికి చదువుకు సార్థకతగా మీ తనయుడు ఎక్కడున్నా నేను వెతికి తెచ్చి చెప్పిస్తాను. లెస్సరే లెస్స. పులవర్ధన, మేము కోరునదే అదే సుమా. మహారాజా, గ్రంథం ఇవ్వండి. వేగమే వివరములు మాకు వినిపింపు. విపులముగా అర్థం అందరికీ మేము చెప్పదములే. త్వరగా చదువు. త్వరగా చదువు. గురుదేవా, ఇందులో ఏమున్నదో తెలియదు. ఏమున్నదో త్వరగా చెప్పు. ఇది ఎవరికీ చదివి వినిపించకూడదట. వివరములు కూడా చెప్పనే కూడదట. నాకు కూడానా? నాకు తప్ప ఈ రహస్యం ఎవరికీ తెలియనే కూడదట. తెలిసినచో లక్ష్మీ భాండారము గుగ్గైపోదు. కాదు కాదు, బాగుగా చదువు. బాగుగా చదివి తిని గురుదేవ. పులవర్ధన, గురుదేవ, ఇంతేనా ఉన్నది? మహారాజా, మార్గశ్రమ మాకు అధికంగా కలిగింది. విడిదికి విశ్రాంతికి మాకు మా శిష్యుడికి. మహాత్మా, చిరంజీవి ఈ రోజు మాతోనే విందారగిస్తాడు. నాయన. మహాత్మా, దయచే. మధుప్రియ, మరో 2 లడ్డూలు వడ్డిస్తావే? వద్దు మహారాణి, వద్దు వద్దు. ఈ చెరుకు పానకం తాగు బాబు. పోనీ 2 మామిడి ముక్కలైనా వేసుకో. మహారాణి, మీ చేత్తో మీరు వడ్డిస్తున్నారా? మహారాణినే కాని పసిబిడ్డకు అన్నం పెట్టుకునే అమ్మను మాత్రం కాలేకపోయాను. తిను బాబు, తిను. మహారాణి, ఈ మీ వాత్సల్యం రుచి చూచిన తర్వాత ఇంకా ఆకలి ఎక్కడిది మహారాణి? బాబు, నీ తల్లిదండ్రులు ఎవరు? నేను అనాథ శిశువుగా పెరిగాను. అది స్వార్థపరుడు, దుర్మార్గుడు అయిన ఒక వ్యక్తి దగ్గర. అయితే నీ వాళ్ళని చెప్పుకునేందుకు నీకెవ్వరూ లేరా బాబు? లేకే సింగారి అనే ఒక గొల్లపుడుచు ఉంది. ఆమె నీకేమవుతుంది? ఆమె నాక గొల్లపుడుచు. గొల్లపడుతవుతుంది. బాగుంది నాయన, ఈ సమాధానం చాలా బాగుంది. నువ్వు ఇక్కడ ఉండగా ఆవిడ అక్కడెందుకు? ఇక్కడికే తీసుకురా, నా దగ్గరే ఉంటుంది. అలాగే అదృష్టవంతురాలు. మహారాణి, మహారాణి, వినేదండల వారు. విజయస్తు మహారాణి. స్వాగతం, కూర్చోండి. నీలమణి నీడలో
కనిపించిన పద్మహస్తం గల భాగ్యశాలి కనిపించాడమ్మా. అలాగా? అతడెవరు? ఎక్కడున్నారు? మీరు చూశారా? చూశాను. పేరు పులవర్ధనుడు, ప్రచండుని శిష్యుడే. కాని ప్రచండుని దుష్టగుణం మాత్రం అతనిలో లేదు. పరమ దయామూర్తి, సద్గుణ రాశి, మహాపరాక్రమశాలి. ఆ భాగ్యమూర్తి ఎక్కడున్నాడు? చెప్పనే లేదు. మీరెందుకు తీసుకురాలేదు? అతన్ని ప్రచండు శృంగారపురానికి తీసుకుని వెళ్ళాడు. ప్రచండుని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అందుకే పులవర్ధనుని తేలేకపోయాను. ప్రచండుని కన్నా అధికమైన శక్తులు పొందటానికి వెళుతూ మీతో ఈ వార్త చెప్పిపోదామని వచ్చాను. మళ్ళీ త్వరలో కలుసుకుంటానమ్మా. మంచిది, వెళ్ళిరండి. మానవ ప్రయత్నం మేం చేస్తాం. శుభమస్తు. నా కన్న బిడ్డ ఎదిగుంటే ఈ వయసులో ఉండేవాడు. నాన్న నాన్న మహారాణి మీరా? అవును నాయన, నేనే. ఎందుక కన్నీరు? నేనేమైనా అపచారం చేశాను? లేదు తండ్రి. అదృశ్యమైపోయింది ఏమిటి? అయ్యో కుమారా, ఏ భూతమో పిశాచమో ని నాశించి వచ్చింది. మందారా, మధురిక, త్వరగా రండి. పులవర్ధనుడికి దిష్టి దినుసులు తీసుకురండి. నా బిడ్డడు కాడా? పులవర్ధనుడు నా కుమారుడు కాడా? పులవర్ధన బాబు, నాయన పులవర్ధన. అమ్మా అమ్మ బాబు 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 అమ్మ బాబు, అమ్మ మరొక్కసారి అలా పిలువు. అమ్మ నిన్ను చూచినప్పటి నుంచి నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది. సదా నిన్నే అమ్మా అని పిలవాలనిపిస్తున్నదమ్మా. ఈ పిలుపు కోసమే 20 ఏళ్ల నుంచి తప్పించిపోయాను తండ్రి. ఎవరు ఎంత కాదన్నా తల్లి గుండె తనయుడిని గుర్తు పట్టగలదయ్యా. అమ్మాని నువ్వు పిలుస్తుంటే ఓడిపోయినది ఈ దేహం పులకరించి పూలు రాల్చినట్టున్నది. బాబు, ఒక్క మాట ఇవ్వు నాయనా, ఒక్క మాట ఇవ్వు. ఏమిటమ్మాది? నీ మాట కాదంట. ఎక్కడో ఉన్నాడనుకున్నా బిడ్డను నువ్వు తెచ్చినా తేకున్నా నువ్వు మాత్రం అమ్మానే పిలుస్తావు కదా. మహారాణి అని పిలవకు. ఎంత చల్లని మాట అమ్మా. పసిబిడ్డల కనుపాపంలోని భావాలకు భాష్యం చెప్పేది. తొలిసారిగా వాక్కు అందించి శబ్దం పలికించి మానవ జీవితానికి అంకురార్పణ చేసేది అమ్మ. అమ్మ అమ్మా అమ్మా అన్న పదం ఎన్ని పండు వెన్నెలలు వెలిగాయమ్మ. బాబు, కూట నీతితో కుటిల ప్రవర్తనతో భారమైపోయిన ఈ భూమాత బొత్తులు కాకుండా నిలిచింది అంటే అది మాతృదేవి యొక్క పవిత్రత వలనేనమ్మా. ఆ పవిత్ర స్థానాన్ని అందుకోగలిగిన నేను అజేయుణ్ణమ్మా, అజేయుణ్ణి. బాబు, అమ్మ బాబు.